జేసీఎన్ఎం సంఘంలో దైవజనులు కె శ్యామ్ కిషోర్ గారి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు అనేకం. అందులో సహోదరుడు శ్రీనివాస్ గారి పట్ల దేవుడు చేసిన ఓ గొప్ప అద్భుత స్వస్థత కార్యం గురించి తెలుసుకుందాం. ఈ సహోదరుడు 2002 నుండి అనగా సుమారు 12 సంవత్సరాల నుండి SLE అనే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇది జీవితకాలం తగ్గినటువంటి వ్యాధి. మనిషిలోని రోగనిరోధక శక్తిని తగ్గించి క్రమక్రమంగా మనిషిని జీవచ్ఛవంలా మారుస్తుంది ఈ SLE. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సహోదరుడి పట్ల చేసిన గొప్ప స్వస్థత కార్యం గురించి వారి మాటలోనే విందాం. ఏసైకి వందనాలు. నా పేరు బి శ్రీనివాసరావు అండి. నేను రైల్వేలో పనిచేస్తున్నాను. డ్రాయింగ్ సెక్షన్లో నేను పనిచేసే పని. నా పేరు దుర్గా. అయితే మేము 2010 నుంచి జేసీఎన్ఎంకి వస్తున్నాము. నాకు 2002లో నాకు హెవీ బీపీ అయిపోయి 250 అలాగా హై బీపీ వచ్చేది. హై బీపీ వస్తే నేను మామూలుగా జనరల్ చెకప్ చేసుకుంటే డాక్టర్ చెప్పాడు, నువ్వు ఎప్పుడు జేబులో స్లిప్ పెట్టుకొని తిరుగుతూ ఉండు, నీకు ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా రావచ్చు అంటే నేను సరే ఇంకా దాన్ని అలాగే స్లిప్ పెట్టుకొని తిరుగుతుండేవాడిని. బీపీ మామూలుగా కూడా తగ్గకపోతే మొత్తుకి కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఏంటి ఇంత కంటిన్యూగా 280 అట్లా ఉంటుంది అనేసి, నిద్రపోక అట్లాగా అవుతుందేమో అనేసి స్లీపింగ్ పిల్స్ కూడా ఇచ్చారు. అయితే నిద్రపోయి వెళ్ళి చెక్ చేయించుకున్నా కూడా బీపీ అంతే ఉండేది. బాడీ అంతా ర్యాషెస్, ఫేస్ అంతా ర్యాషెస్, ఫేస్ చూడాలన్నా భయంకరంగా ఉండేది. వాళ్ళకి ఏం అర్థం కాక స్కిన్ టెస్ట్ అవన్నీ చేశారు. చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ బాంబేకి పంపించారండి. ఏమైనా బ్లడ్లో ఏమైనా ప్రాబ్లం ఉందని బాంబేకి పంపిస్తే ఆ రిపోర్టు రాలేదు, చాలా లేట్ అయింది. లేట్ అయ్యేటప్పటికి నాకు బాగా హెవీగా సీరియస్ అయిపోయింది. వాళ్ళు భయపడి మా రిలేటివ్స్ అందరినీ పిలిపించి, వాళ్ళు ఎక్కడికన్నా బెటర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే మీరు తీసుకోండి, ఇక్కడైతే ఇతనిది సీరియస్ కండిషన్, ఇతన్ని తీసుకెళ్ళండి అంటే మా వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చేసి, ఇక్కడ నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను కాబట్టి రైల్వేల హాస్పిటల్లో ఉంచారు. వస్తే ఆ రైల్వేలో హాస్పిటల్లో ఉంచిన తర్వాత 15 డేస్కి బాంబే నుంచి రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే ఇతనికి SLE డిటెక్ట్ అయింది అనేసి రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ని బట్టి రైల్వే వీళ్ళకి కూడా ఇక్కడ అప్పుడు కొత్త అనుకుంటాను, వీళ్ళకి కూడా అర్థం కాలేదు. అర్థం కాకుండా వీళ్ళు జనరల్గా ఆ SLEని బట్టి వీళ్ళు ఫర్దర్గా టెస్టులు చేసి ఇతనికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి కిడ్నీకి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టారు. SLE అలాగే ఉండేది. 3 months నేను రైల్వే హాస్పిటల్ బెడ్లో ఉన్నానండి. బెడ్లో ఉండిన తర్వాత రైల్వే హాస్పిటల్ నుంచి నిమ్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, నిమ్స్లో దీనికి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, నీకు ప్రతి ఏ ఆర్గాన్ ఫస్ట్ కిడ్నీకి ఎఫెక్ట్ అవుద్ది, తర్వాత హార్ట్కి ఎఫెక్ట్ అవుద్ది, ఐస్కి ఎఫెక్ట్ అవుతాయి, కంప్లీట్గా నీ బోన్స్, నువ్వు వాడే ట్యాబ్లెట్స్ నీ బోన్స్ ఎప్పుడైనా వీక్ అయిపోతాయి, ఎప్పుడైనా ఇరిగిపోవచ్చు, ఎప్పుడైనా నువ్వు కొలాప్స్ అవ్వచ్చు, అది చెప్పలేము మేము, నీ లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ అని చెప్పారు అన్నమాట వాళ్ళు. అప్పుడు ఇక్కడ జేసీఎన్ఎం ఇక్కడ పెట్టారు మల్కాజిగిరిలో. ఇక్కడ తిరుమల గార్డెన్స్ పెట్టింది మాకు తెలియదు. ఈ మా మిస్సెస్ టీవీలో చూసి, అయితే టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు బ్రదరు చాలా అద్భుతాలు చేస్తుండేవారు. వైర్ వేసి వైర్ నుంచి చాలామందికి అనాయిటింగ్ రావటం, అవి పడిపోవటం, అవి చూసేదాన్ని. నేను అది ఎవరి దగ్గర చూడలేదు అసలు. అన్ని ప్రోగ్రామ్స్ చూసేదాన్ని దేవుడి ఛానల్లో. ఏ ప్రోగ్రాంలో నాకు అట్లాంటివి నేను చూడగా అది ఎప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రాం వస్తుందా అని నేను చూస్తూ ఉండేదాన్ని. ఆ ప్రోగ్రాం టయానికి 6 o'clock వచ్చేది, ఈవినింగ్ చూస్తూ ఉండేదాన్ని శుభవార్తలో. చూసి పక్కింట్లో ఒక ఆటిజం బాగుంటే అతన్ని విన్ని తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్తే ఏం చెప్పింది, ఒక రోజు నాకు ఇలాగా బాగా చెప్తున్నారండి, మీరు కూడా వెళ్ళండి అంటే, సరే అలా కాదు, సంఘాలు మారితే అంత తొందరగా మారకూడదు, మరి ఒక సంఘంలో ఉంటే అక్కడ మన గురించి ప్రేయర్ చేస్తారు కాబట్టి మనం అక్కడ ఆశీర్వదింపబడతాం, కొత్త సంఘానికి వెళ్తే అప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసినంత పోద్ది అనే ఉద్దేశంతో నేను వద్దు, ఆలోచిద్దాం, అడుగుదాం, మనం అసలు ఏంటని అడుగుదాం అనేసి 3 నెలలు వెయిట్ చేసేవాడిని. వస్తూ ఉండేవాళ్ళం సంఘానికి. అప్పుడే మన అయ్యగారు కృపావాక్యం స్టార్ట్ చేశారు. కృపావాక్యం స్టార్ట్ చేస్తూ అతను ఒక మాట చెప్పారు, మీరు చావరు, మీరు యేసు ప్రభు దాంట్లో నీతిమంతులుగా అయిపోయారు, మీరు చావరు, మీరు బతికే ఉంటారు అనేసి ఒక వాక్యం చెప్పాడు అనమాట. అది అక్కడ చెప్పేవాళ్ళు, కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే అలాగా మనసుకు అతుకుపోయింది. ఆ తర్వాత నీతిమంతులుగా ఉండాలంటే నీతి అనేది చాలా కష్టం మనం ఉండటం.
రోడ్డు మీద వెళ్తున్నా మనం నీతి అనేది మన మైండ్లో ఉండదు. దాని గురించి నేను వర్రీ అయిపోయామండి బాగా. అరే ఈయన చెప్పిన వాక్యాన్ని బట్టి ఓహో మనం నీతిమంతులుగా ఉండొచ్చు అనేసి, ఆ తర్వాత ఈ డెత్ గురించి, చావు గురించి చెప్పింది నాకు మనసులో బాగా మన చావు అనేది నాకు కన్ఫామ్ అయిపోయి నేను సంఘానికి రావడం స్టార్ట్ చేశానండి. సంఘం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసింది. కృపావాక్యం బాగా అర్థమైన తర్వాత ఒకరోజు ఆయన జనాల్లోకి వచ్చి ప్రేయర్ చేసేవాడు. అరే ఈయన జనాల్లోకి వస్తున్నాడు, ఏ పాస్టర్ లాగా జనాల్లోకి రాడు కదా, జనాల్లోకి వచ్చి ప్రేయర్ చేస్తున్నాడు, ఏంటి ఇతనికి ఉన్న అంత పవర్ ఏముంది, అంత ఏంటి ఆశీర్వాదాలు ఏమున్నాయనేసి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకసారి మేమున్న టెంట్లోకి వచ్చాడు ఆయన. టెంట్లోకి వచ్చి నేను మా మిస్సెస్ ఉన్నాము. నేను చూస్తుంటే దగ్గరకు వస్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను అనమాట. ఆయన వస్తున్నప్పుడు నాకు ఒక దర్శనం వచ్చిందండి. ఆయన వస్తున్నప్పుడు ఒక చెయ్యి ముందుగా వస్తుంది. నాకు ఆ చెయ్యిని చూశాను అనమాట. కరెక్ట్గా ఎంత పెద్దదిగా ఉంది చెయ్యి, వెలుగులో ఉందన్నమాట చెయ్యి. అప్పటి నుంచి నాకు జేసీఎం సంఘం అంటే, ఆయన చెప్పే బోధలు అంటే కరెక్ట్గా ఇతను ఆశీర్వదించబడిన దైవజనుడు అనేది నేను గట్టిగా నమ్మేశాను. నవంబర్ నుంచి 5 times బెడ్లోకి వెళ్ళానండి నేను. ఇదండి కిడ్నీస్, కాళ్ళు వాచిపోయి కిడ్నీ ప్రాబ్లం అనేసి డాక్టర్లు చెప్తే వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి నీకు నెఫ్రైటిస్ లూపస్ 5 అంటే అది 95% డ్యామేజ్ అయిపోయినట్టే లెక్క అనేసి వాళ్ళు కొన్ని మందులు రాసిచ్చారు. లాస్ట్ December 30th ముందు బయాప్సీ అయింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్పారు. సరే ఆఫీస్ నుంచి మరి ఎట్లా వచ్చారో తెలియదు, బెల్లు కొట్టి పడిపోయారు బయట. నేను ఒక్కదాన్ని ఏమన్నా, పాప ఏమో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళిపోయింది. ఇంకెవరు లేరు, పక్కా పోర్షన్లో కూడా ఎవరు లేరు. అప్పుడు నేనేం చేయగలను చెప్పండి? ఏం చేయలేను. ఈయన్ని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళలేను, కనీసం బాల్కనీ నుంచి లోపలికి తీసుకురాలేను. నేను పడిపోయారు, నాకు షుగర్ ఎక్కువైందేమో, కొంచెం షుగర్ వేయి అని అంటున్నారు. ఈయన షుగర్ వేయ అంటే షుగర్ గబగబా తీసుకొచ్చి షుగర్ వేసాను నోట్లో. ఏది వేసినా కూడా కళ్ళు పైకి పెట్టేసి నురగలాగా వస్తుంది నోట్లోంచి. ఆ టైంలో బ్రదర్ చెప్పింది, ఏడుస్తున్నాను, ప్రవచనం అయితే ఆపట్లేదండి. ఆ టైంలో నాకు ప్రవచనమే వస్తుంది. ప్రేరాయిలు తీసుకుని వచ్చి కొంచెం ప్రేరాయిలు వెయ్యి అనేసి అన్నారండి. నాకు మోషన్ వచ్చేలా ఉంది, కొంచెం వాష్రూమ్ తీసుకెళ్ళి అనేసేసి అని అన్నారు. సరే మెల్లిగా అట్లాగే తీసుకుని వచ్చి ఈ లోపలికి ఎంత కష్టంగా వచ్చామో, ప్రేరాయిలు వేసిన తర్వాత అండి నేను నైటీ మీద ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళటానికి నైటీ మార్చుకుని వద్దాంలే, ఈయన ఇక్కడ కూర్చుని ఉంటారు అనుకున్నాను. ప్రేరాయిలు వేసి ఏసయ్యా నువ్వు కాపాడు అనేసి అనుకున్నాను. ఈయన ప్రేరాయిలు వేసుకుని ఈయన కూడా మరి మనసులో అనుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ నేను ఇంకా లోపలే ఉన్నాను. కిందకి దిగిపోయారండి ఈయన. ఆ ప్రేరాయిలు తీసుకున్న తర్వాత మెట్లు దిగేసి కిందకి వెళ్ళి బండి పట్టుకుని నించుని ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ రోజు పంపించేశారు. వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేశారు. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ సిచ్యువేషన్, హాస్పిటల్కి వెళ్ళారు. ఆ రిపోర్ట్స్ కోసం రండి అనేసి అంటే ఈయన వెళ్ళారు. ఆ రిపోర్ట్స్ కోసం వెళ్తే బాగా క్రియేటిన్ అది ఎక్కువ ఉంది, ఆ కిడ్నీలు, యూరియా అన్నీ పెరిగిపోయి ఉన్నాయండి. పెరిగిపోయి ఉంటే అక్కడ నాకు నిన్నటి స్థితి మళ్ళీ వచ్చేలా ఉంది అని అనిపించిందంటండి. ఇంక అనిపించి హాస్పిటల్లో లైన్లో నుంచే వీళ్ళ కొలిక్కి ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. మేము వెళ్ళేటప్పటికి నువ్వు భార్గవిని తీసుకుని వచ్చేసాయని ఈయన నాకు ఫోన్ చేసి చెప్తే నాకు అర్థమైపోయింది ఈయనకి బాగాలేదు, కండిషన్ బాగాలేదు అని అనిపిస్తుంది నాకు. అప్పటికి ప్రేయర్ చేసుకుంటా అట్లానే ఉన్నాను. నేను వెళ్ళినప్పటికీ ఐసీయూలో ఉన్నారు ఈయన. ఐసీయూలో ఉంటే నన్ను రానియట్లేదు, ఎవరు లోపలికి రానియకుండా పాపను మాత్రం లోపలికి రమ్మని కండిషన్ చెప్పేశారు. ఇట్లా ఉందమ్మా, పల్స్ రేట్ అయితే లేదు, ఆయనకి 35 మాత్రమే ఉంది. ఆయన ఏమో చూస్తున్నాడు కానీ 35 మాత్రం ఉంది. అది ఒకవేళ ఆయనకి ఇప్పుడు పొటాషియం లెవెల్స్ చాలా హై ఉన్నాయి, అవి గనక తగ్గకపోతే బ్లాక్స్ వచ్చి అటాక్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పారు. ఈ కండిషన్లో మేమేం చేయలేము అనేసి చెప్పేసి అపోలోకి పంపించేశారు. రైల్వే నుంచి అపోలోకి పంపిస్తుంటే నాకు ఈ ప్రవచనమేనండి, నిజంగా ఏమీ లేదు, ఇంకా నాకు హోప్ లేదు. ఇంకా డాక్టర్లు నాకు చెప్పకపోయినా నాకు అక్కడ చూసి పరిస్థితి అర్థమవుతుంది. నాకు అక్కడ రీడింగ్ అది చూస్తే మనకు తెలిసిపోతుంది కదండి, పల్స్ అది చూసి
ఏడుస్తున్నాను, ధైర్యం కోల్పోలేదు, కానీ భయం వేస్తుంది. డాక్టర్ చెప్పేది చూస్తే భయం వేస్తుంది. అంబులెన్స్లో పంపిస్తున్నారు. నేను ఇంకా చుట్టుపక్కల నాకు ఇంకేమీ కనిపించట్లేదండి. ఈ ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేస్తే ఈయన నాకు దక్కడేమో అని అనిపించి ప్రవచించమన్నారు కదా బ్రదరు. ఆ టైంలో అదొకటే నాకు ఆయుధం అయిందండి. చెప్తున్నాను, యేసు నామమున ప్రవచించటమే. ఇంకా ప్రవచించి నువ్వు నిశ్చయంగా భరించావు. హాస్పిటల్కి అపోలోకి తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకునేదాకా అదే అనుకుంటూ ఉన్నానండి. ఆ టైంలో ఎప్పుడెప్పుడు మెసేజ్ల్లో బ్రదర్ చెప్తున్న మెసేజ్ల్లో కొన్ని వాక్యాలు గుర్తొస్తూ ఉన్నాయి. మీకు అబ్రహాం గురించి చెప్పిన వాక్యాలు ఇవన్నీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే కదా అబ్రహాం నిరీక్షణ కలిగి ఉన్నాడు. 100 సంవత్సరాల వయసు వాళ్ళ అంతా నిరీక్షణ ఉందంటే ఇప్పుడు నాకు నిరీక్షణ లేకపోతే ఎలాగా ఈ సిచ్యువేషన్లోనే నిరీక్షణ ఉండాలేమో అనేసి ఆ వాక్యం పెట్టుకుని ప్రవచించుకుంటే అట్లాగే ఉన్నానండి. ఒక 15 డేస్కి డిశ్చార్జ్ అయిపోయారు. అయితే డయాలసిస్ జరుగుతూ ఉంది. మా మరిదికి చెప్పారు, కిడ్నీలు మార్చుకుంటే మార్చితే బెటర్ అండి, చిన్న వయసు కాబట్టి అదర్ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా ఉంటాయి. కిడ్నీలు అయితే 95% డ్యామేజ్ అయినాయి అని చెప్పేశారు. చెప్తే మా మరిది అన్నారు, వదిన మార్పిద్దామా అనేసి అడిగితే వద్దు ప్రసాద్ అని చెప్పేశాను. నేను వద్దు, దేవుడు చేస్తాడు, నేను కిడ్నీలు అయితే మార్పించను, యేసు ప్రభు అయితే ఖచ్చితంగా కొత్త కిడ్నీలు ఇస్తాడు అనేసానంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఆ టైంలో నిజంగా బ్రదర్ వాక్యమే నిజంగా మాకు విశ్వాసం ఇచ్చిందండి. ఈ వాక్యం, ఈయన చెప్పిన వాక్యాన్ని బట్టి చూస్తే మనల్నే ప్రవచించుకోమంటున్నారు కదా, మనల్నే అడగమంటున్నారు కదా. ఇంక ఏమీ చేయని స్థితిలో మనం దేవుడిని డైరెక్ట్గా ఇంకా మనమే అడగాలి ఇంకా అనేసి అట్లా అడుగుతూ ఉన్నామండి. ఈ ప్రేయర్ పాయింట్స్, సాక్రిమెంటు వీటి మీద ఆధారపడటం ఎక్కువైపోయాం. నేనైతే వాక్యం వినేదానికి పెద్ద నాకు ఆ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు. వీళ్ళు వింటూ ఉండేవాళ్ళు, వీళ్ళేమో వాక్యం తీసుకొని ఇదిగో నాకు ఈ వాక్యం వచ్చిందండి, మీకేమవ్వదు, మనకు దేవుడిని రక్షిస్తాడనే వాక్యం రక్షిస్తాడు, డెఫినెట్గా మీరు హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు అనేది వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. నేను అక్కడ అడిగాను, కొంతమందిని అడిగాను, ఇట్లా డయాలసిస్ చేయించుకుంటున్నారు కదా, ఎవరికైనా రికవరీ అయినట్లు ఎక్కడన్నా ఉందంటే మేము 8 ఏళ్ళ నుంచి వస్తున్నాము, 9 ఏళ్ళ నుంచి వస్తున్నాము, 12 ఏళ్ళ నుంచి వస్తున్నాము, ఇదే బ్రతికి. ఇంకా ఈ ఉదయం వెళ్తే మాకు ఎట్లా ఉండేదంటే అండి, 4 గంటలు డయాలసిస్, దానికోసం 1 అవర్ ముందు ఉండాలి వాళ్ళు ఇచ్చిన టయానికి. ఎప్పుడు అవుతుందో తెలీదు. అది రాత్రి 11 ఆ టైంలో ఒక్కదాన్ని తీసుకుని వచ్చేదాన్ని అండి నేను. అట్లా వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎవరికి ఎప్పుడు అసలు ఈ డయాలసిస్ అయిన వాళ్ళు చనిపోవటం తప్ప బ్రతికిన వాళ్ళు ఎవరు లేరమ్మా. డయాలసిస్ అయితే 2 సార్లు, రాను 3 సార్లు కూడా, వారానికి 3 సార్లు కూడా చెయ్యాలి అనేవారు. నేను అట్లా దిగులుగానే ఉండేదాన్ని. బైబిల్ చదువుకుంటా కూర్చునేదాన్ని అక్కడ బయట. ఈయనకి అయ్యేంతసేపు బైబిల్ చదువుకుంటా, ఆ ప్రేయర్ పాయింట్స్ చదువుకుంటా కూర్చుని ఉండేదాన్ని. మనసులో అనిపించేది, మేము యేసయ్యను నమ్ముకున్నాం, మాకు డయాలసిస్ అనేది జరగకూడదు అసలు, ఎందుకు ఇట్లా జరిగింది, ఏదో కారణం ఇది. అంటే ఈయన ఈ మధ్యకాలంలో ప్రేయర్లు అయ్యి చేస్తున్నారు. ఆఫీస్లో ఎవరికైనా ప్రేయర్ చేస్తే వాళ్ళకి కొంచెం హీల్ అవ్వటం. బ్రదర్ చెప్పారు కదా, కొంతమందికి మీరు ఏ స్థితిలో అన్నా ఉండండి, మీకు బాగున్న వాళ్ళు ఒక వ్యక్తి ఉంటే వాళ్ళు అడిగినా వాళ్ళ గురించి, వాళ్ళు అడగకపోతే మనం ఇంట్లో ఉండి వాళ్ళ గురించి చేస్తాం. వాళ్ళు అడిగినప్పుడు చేయటం మొదలుపెట్టాక కొంతమంది హీల్ అవుతున్న టైంలో ఈయనకి అట్లా అయింది. బహుశా ఇది ఏమన్నా ఇట్లాగా ఒకవేళ చేయకుండా ఆటంకపరచడానికి అపవాది చేస్తున్నాదేమో అని కొద్దిగా అనిపిస్తూ ఉండేది. అట్లా తర్వాత బైబిల్ చదువుకుంటా అడిగితే అక్కడికి వచ్చిన ఒక ఆవిడ అడిగింది, కొంచెం ఆమె నాకంటే చిన్న ఆమె, మీరు ఎంతకాలం నుంచి చేపిస్తున్నారంటే మేము 8 years నుంచి చేపిస్తున్నాము అంది. మీరు ఎప్పటి నుంచి అంటే ఈ మంత్ నుంచే చేపిస్తున్నాము అని చెప్తే, కిడ్నీలు ఏమన్నా చేంజ్ చేయాలన్నారా అనేసి అడిగారు. అవునండి చేంజ్ చేయాలన్నారంటే, చేపిస్తున్నారంటే లేదు చేపించట్లేదు. అదేంటి అనేసి అడిగింది ఆవిడ. మొన్నే కదా మొదలు పెట్టారు, వాళ్ళు చెప్పినప్పుడు చేయించవచ్చు కదా అంటే, లేదండి మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, ఆయనకి ఎట్లా అయినా సరే బాగవుతుంది అని అంటే, అయితే వీళ్ళందరూ ఇక్కడ చేయించుకునే వాళ్ళందరూ మరి ఏమనాలి అనేసి అనింది.
లేదండి, నాకు విశ్వాసం ఉంది. నేను ఒక సంఘానికి వెళ్తున్నాను, జేసీఎన్ఎంకి వెళ్తున్నాను. అక్కడ నేను చాలా అద్భుతాలు నేను చూశాను. చాలామందికి కొత్త కిడ్నీలు వచ్చినాయి. మీరు నమ్మాలని నేను చెప్పట్లేదు, నాకు జరిగిన అనుభవం నేను చెప్తున్నాను అంతే అనేసి. మేము అట్లాగే ప్రేయర్ చేసుకుంటా ఉన్నాము. డయాలసిస్ కొట్టేశారండి. అప్పుడు అనుకున్నాను, దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, మరణం నుంచి జీవంలోకి నడిపించిన ప్రభు ఖచ్చితంగా ఎస్ఎల్ఈ కూడా నార్మల్ చేస్తాడు అనేసి నాకు అనిపించి డాక్టర్ గారిని అడిగితే చేపిద్దామమ్మా అనేసి లాస్ట్ మంత్ చేపించాము. నెగిటివ్ వచ్చిందండి. ఎస్ఎల్ఈ నెగిటివ్ టెస్ట్ చేయక ముందు 3 months నుంచి ఎస్ఎల్ఈ ట్యాబ్లెట్స్ వాడట్లేదండి. నేను ఒక స్టెరాయిడ్ మాత్రమే వాడేవాడిని, అది కూడాను 10 mg వాడేవాడిని. ఎస్ఎల్ఈకి వేరే ట్యాబ్లెట్ ఉంది, ఏంటిది హైడ్రోక్లోరోక్విన్ అని. ఆ ట్యాబ్లెట్ వాడకుండా నాకు నెగిటివ్ వచ్చింది. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. ఆ మరణం నుంచి నేను బయటకు వచ్చేసానండి. ఏదైతే నేను మరణం గ్యారంటీ నేను కూడా అనుకున్నా. అప్పుడు నేను పడిన శ్రమ నిజంగా యేసయ్య చూసి ఉంటాడే. ఆ యొక్క నిరీక్షణే నన్ను బ్రతికించి బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. దాదాపుగా ఏమీ ఫుడ్ పొటాషియం లెవెల్స్ ఉండే ఏ ఫుడ్ పెట్టొద్దన్న డాక్టరు ఒక టైంలో అన్న డాక్టర్ ఇప్పుడు ఇండియాలో దొరికే ప్రతి వెజిటబుల్ పెట్టొచ్చమ్మా అని చెప్పాడు. ఎంత గొప్ప కార్యం చేసిన యేసయ్యకు వందనాలు. మమ్మల్ని పాస్టర్ గారు ఇంత వాక్యంలో బలపరిచి మమ్మల్ని నిజంగా మరణంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆ వాక్యం లేకపోతే మా జీవితాలు లేవండి. ఎందుకంటే బంధువులు కూడా ఆదరించరు. ఆ వాక్యమే, ఆయన చెప్పిన వాక్యమే మమ్మల్ని బలపరిచింది. ఈ రోజుకి ఆయన వాక్యం వల్ల నిజంగా యేసయ్యలో బలపడ్డాము అని అంటే కేవలం ఆయన వాక్యమేనండి. అది ఏదో పాస్టర్ గారిని పొగడాలి అని కాదు, కానీ ఆ వాక్యం లేకపోతే నేను ప్రవచించలేను. నేను ప్రవచించకపోతే నా యేసయ్య ఆయన రక్షించేవాడు కాదు, నాకు తెలుసు. ఎందుకంటే అది అడగటం తెలియకపోతే, ఇప్పుడు మీరు అడగండి, అడిగితేనే కదా యేసయ్య చేస్తాడు అనేసి చెప్పారు. అది అడగకపోతే నేను ఆ రోజు ఆ క్షణం, ఒక్క క్షణం కూడా నాకు నాకు మనసు అనిపించేది, ఒక్క క్షణం కూడా నేను ప్రవచించడం ఆపకూడదు అని అనిపించేది. ఆయన బతికించాడండి యేసయ్య. యేసయ్యకు వందనాలు.